విద్యార్థి జీవితంలో 10వ తరగతి అత్యంత కీలకమని విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో రాణించాలని ఎస్టీయూ తుర్లపాడు మండల అధ్యక్షులు కసెటి జగన్ బాబు అన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తర్లుపాడు మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిష్ణాతులైన ఉపాధ్యాయులచే రాయించి ఎస్టీయూతో ప్రచురించబడిన 10వ తరగతి స్టడీ మెటీరియల్ను మండలంలోని 8వ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 100 మంది 10వ తరగతి విద్యార్థులకు ఎస్టీయూ మండల అధ్యక్షుడు కసెటి జగన్ బాబు, జనరల్ సెక్రటరీ షేక్ నజీర్ అహ్మద్ చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ తుర్లపాడు మండల అధ్యక్షులు కసెటి జగన్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు ఈ మెటీరియల్ వినియోగించుకుని మంచి మార్కులు సాధించాలని, ఈ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు పి ఆనంద్ మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్యార్థులలో ఉన్నత స్థాయికి చేరిన వారిలో కసెటి జగన్ బాబు ఒకరిని, అలాగే ఈఎస్టీయూ ఆధ్వర్యంలో ముద్రించిన 10వ తరగతి స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ ను వినియోగించుకుని మంచి మార్కులు సాధించాలన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మంచి ఉద్దేశంతో స్కూల్ పంపిస్తున్నారు. మీరు ఆ నమ్మకాన్ని ఉంచుకొని శని ఆవేశాలకు, చిన్న చిన్న విషయాలకు మొబైల్స్ ఎక్కువగా చూస్తున్నారు. అది చాలా చెడ్డ గుణం. అది అడిక్ట్ అయిందంటే చెల్లి అయిపోతే న్యాయం చేసి కొట్టడం, కొంతమంది పైనుంచి దూకే వాళ్ళు కూడా ఉన్నారు గేమ్స్ అలవాటు పడి. అదంతా చెండాలము, జీవితం నాశనం చేస్తుందంటే అవన్నీ వదిలేసి 10th క్లాస్లో మంచి మార్కులు సాధిస్తే 10th 10 వచ్చిందంటే పోస్టల్ జాబ్స్ కానీ, కండక్టర్ జాబ్స్ కానీ 10th బేస్ చేసుకున్న మార్కులు మనకు ఉద్యోగాలు వస్తాయి. అవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఈ 2 నెలలు బాగా కష్టపడి బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాలి. ఎవరో వస్తారు ఏదో చెప్తారని కాదు, స్వయం శక్తితో చదువుకున్నాడు గొప్ప అవుతారు. నేను సారిగా నేను కానీ ఇక్కడ 6th to 10th చదువుకున్నాం. ఇక్కడే ఇప్పుడు మేము గవర్నమెంట్ టీచర్ 20 వస్తుంది. అంటే ఎగ్జామ్ టైం 2 months ఉన్నాయి. కష్టపడి చదవండి. ఎందుకంటే ఇప్పుడు ఈ చెప్పినట్టుగా ఈ నెల మాత్రమే తల్లిబాటు మొత్తం ఎదుగుతుంది. సో మాస్టర్ ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో దాన్ని ఫీల్ చేసుకుంటూ ఫస్ట్ మార్క్ వచ్చింది కదా, ఆ అమ్మాయి ఫీల్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ మాట్లాడడం. అదేవిధంగా మాస్టర్ 100% వచ్చింది. మంచి శుభ్రమం. ఈ సంవత్సరం కూడా అలాగనే ఆ రికార్డు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. బాగా చదవండి. టైంలో వచ్చింది. చాలా చెప్పినట్టుగా టైంలో చేయకండి. 2 months ఉంది. ఎంత బాగా కష్టపడితే అంత ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క మా యొక్క మెటీరియల్ను యూజ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి వాళ్ళతో క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే మంచి స్టాఫ్ ఉంది, మంచి సారాలు ఉన్నారు. మీకు ఎటువంటి డౌట్స్ కావాలి ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. స్టడీ అవర్స్లో పాల్గొనండి. టైంలో చేయకండి. సో టైంని యూజ్ చేసుకోండి. టైంలో చేస్తే సార్లు ఇప్పుడు చేసుకొని మనం చెప్పినట్టు బాగా ఈ 2-3 నెలలు బాగా కష్టపడి ఇంటర్వ్యూలో వెళ్ళిపోవచ్చు. అంటే మీకు తెలియదు కాబట్టి అంటే 10th ఇక్కడ మనకి సో బాగా కష్టపడాలి. మేము చాలా ఈ స్కూల్ వచ్చాము. తెల్లారి అందరూ చదవగా గవర్నమెంట్ స్కూల్ చదువుతాం. ఎందుకంటే అప్పటి చదువుకున్నప్పుడు ప్రైవేట్ స్కూల్ లేవు కాబట్టి అందరూ మేము గవర్నమెంట్ స్కూల్ చదువుతాము. గవర్నమెంట్ టీచర్స్గా ఈరోజు ఉద్యోగాలు ఉన్నాం. మీరు కూడా కష్టపడి చదివితే మీకు ఉద్యోగాలు వస్తాయి. మేము వచ్చినాము, మేము పెళ్లి దిగాము. సో నేను కూడా స్టూడెంట్స్ కాబట్టి బాగా చదవండి. ఈరోజు తర్లుపాడు మండలం జెడ్పీ హై స్కూల్లో ఎస్టీయూ తరపున స్టడీ మెటీరియల్ పంచడం జరిగింది. ఎస్టీయూ స్థాపించి దాదాపు 77 సంవత్సరాలు అయింది. స్టేట్ టీచర్స్ యూనియన్ కోసం స్థాపించారు. ఉపాధ్యాయుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన యూనియన్. అలాగే పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి ఈ సంవత్సరం 10th క్లాస్ చదివే విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని నిశ్చయించి ఈరోజు హై స్కూల్లో పంపిణీ చేయడం జరిగింది. ఇది ఉపయోగించుకొని పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఎదగాలని చెప్పే ఉద్దేశంతో మా టీచర్స్ యూనియన్ నిరంతరం పిల్లల కోసం అలాగే ఉపాధ్యాయుల కోసం శ్రమిస్తూ వారి పాటుపడుతూ ఉంది. అలాగే ఈ మెటీరియల్ అన్ని రకాల సబ్జెక్టులతోటి తయారు చేశాము. కనీసం అది పూర్తిగా చదివితే ఎటువంటి వ్యక్తి అయినా కూడా మినిమం పాస్ గ్యారెంటీ అనే విధంగా మెటీరియల్ మోడల్ పేపర్ తయారు చేయడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని పిల్లలు బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పంచాము. ఈ మెటీరియల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.